సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు ఆందోళన చేపట్టారు. రైతులకు మద్దతుగా ప్రధాన రహదారిపై బైఠాయించి బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. వారం రోజులుగా యూరియా కోసం తిరుగుతున్న ఒక్క బస్తా కూడా దొరకడం లేదని రైతులు వాపోయారు. యూరియా బస్తాలు వస్తున్నా పంపిణీ అరకొరగా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికల్లో రైతులను గోసపెడుతున్న నాయకులు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. వారం రోజుల సంతకం చేయమని మేడం మాట్లాడుతుంది. 1,00,000, 2 లక్షలు నువ్వు ఎందుకు రాయవు? దుకాణాల్లో వేస్తాను. ఎన్ని బత్తాలు వస్తాను? సగం మాయినాక నువ్వు తెల్లారచ్చేమో సగం వస్తావు. ఎందరికి ఇస్తాను నీ బత్తా రోజు చూస్తావా? బత్తాలు వస్తాను. ఎక్కడ వస్తాను? ఇక్కడ ఒక బస్సు వస్తలేదు, ఎక్కడ ఒక బస్సు ఇస్తలేదు. రైతులను మోసం చేసాను. సర్పంచ్కి ఏ కొడుకొచ్చినా చెప్పులు మిడకెత్తి సాగదోలాలి. సర్పంచ్కి ఏ ఊళ్ళోనైనా కానీ సర్పంచ్ ఓట్లకు, ఎంపీటీసీ ఓట్లకు, ఎంపీపీ ఏ ఓట్లకు తిరిగినా మంచిగా మెడలకు మొదలే ఏరుకొచ్చి చెప్పుల దండ, పూల దండ, మాల అయితే ఎవరు మంత్రి కదా ఇది మంత్రిలో మా పంచగాడు ఎవడో